ఈ రోజు టాపిక్ ఏంటంటే విదేశాల్లో ఉండే పిల్లల్ని డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రులు వేధిస్తున్నారు. ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలు విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారని అంటే సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒరే, సంపాదించిన దాంట్లో కొంత డబ్బు మాకు పంపించరా, మా అవసరాలకి మా ఖర్చులకి కావాలి కదా, మరి నువ్వే కదా మమ్మల్ని చూసుకునేదని చెప్పేసి ఇలా తల్లిదండ్రులు వాళ్ళని డబ్బులు పంపించమని అడుగుతూ ఉంటారు. అలాగే ఈ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని నెల నెల డబ్బులు పంపించమని అడిగేవారు. ఆ అబ్బాయి నెలకి 70,000 రూపాయలు ఈ తల్లిదండ్రులకి పంపించేవాడంట. అయితే ఇంక ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఏం పడుతున్నారో ఎప్పుడు కూడా అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. అయితే ఈ తెలివిగా ఈ తల్లిదండ్రులు ఏం చేశారు? వాళ్ళ అవసరాలకి కొంచెం వాడుకొని మిగిలిన డబ్బులన్నీ చిట్టీలు వేయడం మొదలు పెట్టారంట. ఉంటారు కదా మన ఇళ్ల దగ్గర చిట్టీలు వేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర చిట్టీలు వేయడం మొదలు పెట్టారు. అంటే ఎందుకు వేస్తున్నారని అంటే భవిష్యత్తులో వాడికి కొంత ఆస్తి కూడబెట్టాలి, ఇలా చిట్టీలు వేసామనంటే ఆ అమౌంట్ ఎక్కువైందనుకో వాడికి ఇక్కడ ఏదన్నా స్థలమో ఇల్లు ఏదో పొలమో ఏదన్నా కొనిపెట్టామనంటే రేపు వాడి పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తారు. అయితే ఈ విషయాన్ని ఆ అబ్బాయికి చెప్పకుండా వీళ్ళు చీటీలు కట్టడం మొదలుపెట్టారు. అయితే పాపం ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అమ్మ నాన్నకి డబ్బులు ఇవ్వకపోతే ఎలాగా, ఇన్ని రోజులు నన్ను కష్టపడి చదివించారు కదా, వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళు శుభ్రంగా తిరగడానికి దేనికైనా సరే ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పేసి 70,000 రూపాయలు ఆ అబ్బాయి ఆ రకంగా ఆలోచించి తల్లిదండ్రులకు పంపించేవాళ్ళు. వీళ్ళేమో కొడుకు సంపాదన దాయాలన్న ఉద్దేశంలో తల్లిదండ్రులు ఉన్నారు. ఆ అబ్బాయి ఏమో తల్లిదండ్రులు చక్కగా హ్యాపీగా బతకాలన్న ఉద్దేశంలో ఆ అబ్బాయి ఆలోచించాడు. అయితే ఆ అబ్బాయి పంపించే డబ్బులు ఎంత పంపించినా వీళ్ళు ఏది కూడా చెప్పట్లేదు, శుభ్రంగా వాడుకుంటున్నారు. అయితే ఒక నెల ఏమో పంపించలేదంట, ఏదో ఇబ్బందులు వచ్చో తన ఖర్చులు ఉండవు. ఏంట్రా నువ్వు డబ్బులు పంపించలేదు ఈ నెల, ప్రతి నెల పంపించేవాడు కదా అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు అడిగారంట. ఏమైందమ్మా ఈ నెల ఏవో ఒకటి ఖర్చులు ఉన్నాయిలే, దానికి దీనికి కట్టాల్సి వచ్చింది, జీతం మిగలలేదని చెప్పేసి ఈ రకంగా చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ఏమన్నారు? లేదు నువ్వు ఖచ్చితంగా పంపించాల్సిందే, మాకు ఇది లేదు అది లేదని చెప్పేసి ఇంట్లో కారణాలన్నీ ఏవేవో కారణాలన్నీ చెప్పారు. ఇదేంటి నెలకు 70,000 రూపాయలు ఇస్తున్నాను, పైగా సొంత ఇంట్లో ఉంటున్నారు, ఊర్లో ఉంటున్నారు, ఇద్దరు మనుషులను 70,000 రూపాయలు తినేస్తారా, అసలు ఏమైపోతున్నాయి నేను ఇచ్చిన డబ్బు అంతా అని చెప్పేసి కొడుకు ఒకసారిగా షాక్ అయిపోయాడట. అయిపోయి వాళ్ళని గట్టిగా అడిగాడంట, నేను నెలకు 70,000 రూపాయలు ఇస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారు, ఉన్నది ఇద్దరు మనుషులు, అక్కడ రెంట్లు కూడా కట్టే పరిస్థితి లేదు, 70,000 రూపాయలు మీరు తినేస్తున్నారు అని చెప్పేసి ఈ తల్లిదండ్రులని కోపం వచ్చి అడిగాడంట. అడిగితే అప్పుడు చెప్పారంట వీళ్ళు నిదానంగా, మేమేం వాడుకోవట్లేదురా, నువ్వు పంపించిన డబ్బులన్నీ మేము చీటీలు కడుతున్నాము, నీకోసమనే దాస్తున్నాం, మేము అన్ని డబ్బులు మేము తినేస్తామేంటి, నీ డబ్బులు మేమెందుకు తింటామని చెప్పేసి ఆ కొడుక్కి ఈ రకంగా చెప్పారంట. అప్పుడు షాక్ అయిపోయాడంట. నేనేమో ఇక్కడ తినక నాకు కట్టాల్సినవన్నీ మానేసుకుని అయ్యో తల్లిదండ్రులు ఎక్కడ ఇబ్బంది పడతారోనని వాళ్ళ కోసం దాచి నేను నెలకు 70,000 రూపాయలు ఇస్తుంటే వీళ్ళు వెళ్ళి చీటీలు కడతారా, అంటే ముందు తినడం మానేసుకుని దాయడం మొదలు పెట్టాలా, చీటీలు కడతారా అని చెప్పేసి కొడుక్కి చాలా కోపం వచ్చిందంట. వాళ్ళు ఎప్పుడన్నా దుకాణం ఎత్తేసి వెళ్ళిపోయారు అనుకో అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి తల్లిదండ్రుల్ని కేకలేసి తిట్టాడంట. వీళ్ళు దాస్తున్నందుకు వీళ్ళు గొప్ప తల్లిదండ్రులు అని అనుకోవాలా, నన్ను వేధించి నెల డబ్బులు అడిగినందుకు వీళ్ళు ఏమనాలి, అసలు వీళ్ళ కన్న తల్లిదండ్రులేనా, నన్ను డబ్బుల కోసం వేధించి పంపించు అని అంటే నాకు ఎన్ని ఖర్చులున్నా సరే నేను వాళ్ళకి పంపిస్తున్నాను, నాకు అసలు విషయం చెప్పకుండా ఈ రకంగా నన్ను టార్చర్ పెడతారని చెప్పేసి తల్లిదండ్రుల మీద అబ్బాయికి చాలా కోపం వచ్చింది. అంతే కదండి, ఇప్పుడు విదేశాల్లో ఉన్నారని అంటే వాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటాయి, వాళ్ళు ఎంత డాలర్లో సంపాదించినా సరే వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. అక్కడ ఎంత సంపాదన ఉంటుందో ఖర్చు కూడా అంతే విధంగా ఉంటుంది. రెంట్లే కానీ ఒక కరేపాకు కట్ట కొనుక్కోవాలన్నా గ్రాసరీస్కైనా దేనికైనా సరే ప్రతి రూపాయి లెక్కేసుకోవాల్సిన పరిస్థితి. అంత కష్టంగా ఉన్నా సరే ఆ కొడుకు తల్లిదండ్రులకు నెలకు 70,000 ఇచ్చినా కూడా వీళ్ళు ఇలాంటి వేషాలు వేశారని అంటే ఏమనాలి చెప్పండి. ఒక నెల ఉండొచ్చు, ఒక నెల లేకపోవచ్చు. వీళ్ళు ముందు చీటీలు కట్టేస్తున్నారు, అక్కడ ఒక నెల కట్టలేదు అనుకోండి, ఆ చీటీలు వాళ్ళు ఊరుకుంటారా? అప్పుడు ఈ తల్లిదండ్రులు వచ్చి ఈ కొడుకుని వేధించడం మొదలు పెడతారు. ఒక్కోసారి సడన్ గా ఉద్యోగం లేకపోవచ్చు, లేదంటే ఆ అబ్బాయి ఇంకా ఏదైనా కొనుక్కోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఇలా కూడా చేస్తున్నారు. తల్లిదండ్రుల మీద అబ్బాయికి చాలా కోపం వచ్చిందంట. చిట్టీలు కడుతున్న విషయం నాకు తెలియలేదు, తర్వాత ఆలస్యంగా తెలిసిందని ఆ అబ్బాయి బాధపడుతూ చెప్తున్నారు. చూడండి, అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. పాపం పిల్లలు ఏదో కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వెళ్తారు, వెళ్ళగానే లక్షల్లో జీతాలు వచ్చేస్తాయా, అక్కడ ఉండే ఖర్చులు అక్కడ ఉంటాయి. విదేశాల్లో ఉన్నాడు, బోల్డ్ అంత సంపాదిస్తున్నాడు, మాకు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు, మేము అడిగినా కూడా ఇవ్వట్లేదని ఇలాగా పిల్లల్ని తక్కువ చేసి చెప్పడం, మా కొడుకు మంచాడే, మా కొడుకు ఇస్తాడు, మా కోడలు ఇవ్వదని ఇలా కోడళ్ళ మీద చెప్పడం, ఇలాంటివి చాలా విన్నాము. కానీ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించుకోవాలండి. విదేశాల్లో పిల్లలు ఉన్నారని అంటే అక్కడ వచ్చే సంపాదనకి ఆ ఖర్చుకి అన్నిటికీ కూడా లెవెల్ సరిపోతుంది. వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు చాలీచాలని జీతాలతో ఎంత సంపాదించుకున్నా తల్లిదండ్రులకు కూడా పంపించాలే, మనం అమెరికాలో ఉన్నామనంటే తల్లిదండ్రులు చూడట్లేదని అనుకుంటారని వాళ్ళ పాపం రూపాయి దాచి తల్లిదండ్రులకు పంపిస్తూ ఉంటారు. వీళ్ళేమో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసేసి డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఎవరి చేతిలోనో పెట్టి ఇలాంటివి చేస్తే ఎంత కోపం వస్తుంది చెప్పండి.
ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, బాగా సంపాదించేవారు. అలాంటి వాళ్ళని అనుకోండి అడిగినా పర్వాలేదు, వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉంటారు. కానీ ఈ మధ్యన కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, అక్కడ వాళ్ళకి ఎంతెంత జీతాలు వస్తాయి, వాళ్ళు సంపాదించేది ఎంత, పైగా పార్ట్ టైం చేసుకుని సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని నువ్వు డబ్బులు పంపించరా అని అంటే ఎక్కడి నుండి తీసుకొస్తారు చెప్పండి. వాళ్ళు పాపం ఏదైనా కొనుక్కోవాలని అంటే ప్రతి రూపాయిని ప్రతి డాలర్ని లెక్కేసుకుంటారు. ఇప్పుడు ఇది తినడం అవసరమా, ఈ డబ్బులుంటే దేనికన్నా వస్తాయి కదా అని ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. మరి పిల్లల కష్టాన్ని కూడా గుర్తించండి. ఏదో పేరు గొప్ప ఊరు దెబ్బ అని అన్నట్టు చాలా మంది అమెరికా వెళ్ళినా సరే వాళ్ళకుండే బాధలు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి. అక్కడికి ఇందిరా చెల్లి వచ్చిందిరా, చెల్లికి ఇది కొనాలి, చెల్లి పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, వాళ్ళకి ఇది పెట్టాలి, వీళ్ళకి ఇది పెట్టాలి, పండగ వచ్చింది ఇది వచ్చిందని ఇంత పొడుగు లిస్టు అమెరికాలో ఉన్న పిల్లలకి చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడి నుండి అని తీసుకొచ్చి ఇస్తారు? వాళ్ళ ఖర్చులు మానేసుకుని మీకు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు పడే బాధల్ని చెప్పుకోవాలా, ఏం చెయ్యాలి? చాలా మంది పాపం అక్కడ పడే కష్టాలను చెప్పుకోరు. మీరు అమెరికాలో ఉండి ఇలాంటి కష్టాలు పడుతున్నారని ఇలా ఎగతాళి చేసి మాట్లాడతారని పాపం వాళ్ళు చెప్పుకోరు. ఏదో అంటారు చూసారా, దూరపు కొండలు నునుపని అన్నట్టు దూరానికి అవి నున్నగా బాగానే కనబడతాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ముళ్ళు, చెట్లు, తుప్పలు, కొండలు, గుట్టలు ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అమెరికా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉండే సమస్యలు వాళ్ళకి అక్కడ ఉంటాయి. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని తిని తినక ఏదో చేసుకుని నడిపించుకుంటున్నారు వాళ్ళ జీతాన్ని. అంత కష్టపడే పిల్లల్ని అస్తమానం డబ్బులు పంపించరాని వేధించారనుకోండి, ఏం చేస్తారు? తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించండి. మీ పిల్లల స్థాయి ఏంటి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు వెళ్ళి ఎన్నాళ్ళు అయింది, వాళ్ళకు ఉండే లోన్లు ఏంటి, అప్పులేంటి, పాపం వాళ్ళు కూడా ప్రతిదీ కొనుక్కోవాలి కదా అని ఇలాంటివన్నీ ఆలోచించి అప్పుడు పిల్లల్ని డబ్బులు అడగండి. బాగా డబ్బు ఉంది, పర్వాలేదు, మా కొడుకు లక్షల్లో సంపాదిస్తాడు, మంచి జాబ్ వచ్చిందని అంటే ఓకే, పర్వాలేదు, అలాంటి వాళ్ళని అడిగినా ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు, పాపం ఉద్యోగాల్లోకి ఇబ్బంది పడేవాళ్ళు, ఏదో పార్ట్ టైం చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని మాత్రం వేధించకండి. ఈ తల్లిదండ్రులు చేసిన పనికి ఆ అబ్బాయికి అయితే ఎంత కోపం వచ్చిందో, వీళ్ళు అసలు నా తల్లిదండ్రులేనా, నన్ను ఈ రకంగా టార్చర్ పెడతారా, నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తారని ఆ అబ్బాయి పాపం తల్లిదండ్రులు తిట్టే పరిస్థితి. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు మన సొసైటీలో. ఏంటో కొడుకుని విదేశాలకు పంపించేసామనంటే డబ్బులు కట్లగట్టలు రాలిపోతాయని అన్నట్టు ఈ రకంగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. గొప్పల కోసం వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారని పిల్లల్ని నువ్వు వెళ్ళరా అని చెప్పేసి తోసి పంపించే తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడక్కడ మనకి ఇలాంటివన్నీ వినబడుతూ ఉంటాయి. కానీ తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలండి. పిల్లల్ని వేధించకండి. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని అనుకోవాలి. అన్నీ బాగున్నాయి అనుకోండి, వాళ్ళే మనల్ని చూస్తారు. కొడుకు సంపాదన తీసుకువెళ్ళి మనం చీటీలు కట్టేస్తే ఆస్తులు కూడబెట్టేద్దామని ముందుగానే ఇలాంటి ప్లాన్లన్నీ వేయకండి. ఏ పార్ట్ టైం జాబో చేసి నాకు ఉద్యోగం వచ్చిందని అమ్మ నాన్న బాధపడతారని అలా గొప్పగా చెప్పుకున్నారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక నెల డబ్బులు ఉండొచ్చు, ఒక నెల డబ్బులు లేకపోవచ్చు. అప్పుడు ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తారు? పిల్లలు విదేశాల్లో ఉన్నారని అంటే క్షణక్షణం ఎలా ఉన్నారని అందరికీ కంగారుగానే ఉంటుంది. అంతేగాని డబ్బు కోసం వేధిస్తే పాపం వాళ్ళు మానసికంగా ఎన్ని ఇబ్బందులు పడతారు. అయ్యో నేను అందరినీ వదిలిపెట్టి దూరంగా ఉన్నానని బెంగ పెట్టుకునే పిల్లలు కూడా ఉంటారు. ఎవరు కూడా బయటికి చెప్పుకోరు. వాళ్ళు వెళ్ళి కొద్ది రోజులే అయ్యి సరిగ్గా ఉద్యోగం కూడా లేకుండా మీరు డబ్బులు పంపించమని అంటే ఎక్కడి నుండి తీసుకొస్తారు? నువ్వు ఈ నెల ఇచ్చావురా, ఈ నెల ఇవ్వలేదురా, మాకు ఇది కష్టంగా ఉందని ఇలా అడిగారు అనుకోండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అయ్యో అమ్మా నాన్న చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారని చెప్పేసి ఎవరి దగ్గర అప్పులు తీసుకోవడమో, ఇంకా వాళ్ళు తినడం మానేయడమో ఏదో ఒకటి చేసి మీకు పంపించే పరిస్థితి. పిల్లలు సుఖంగా ఉండాలని చూసుకోవాలి, కానీ పిల్లల్ని ఈ రకంగా మాత్రం ఇబ్బంది పెట్టకండి.